నంబర్ 1, నీడనిచ్చే చెట్ల ఆకులు ఎంత ఎండ పడ్డా కానీ వేడెక్కవు ఎందుకని? ఎండలో ఏ వస్తువు పెట్టినా వెంటనే వేడెక్కిపోతుంది, కానీ చెట్ల ఆకులు మాత్రం వేడెక్కవు ఎందుకో తెలుసా? ఎండాకాలం బయట ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ బాగా తెలుసు. పెన్నం పెట్టి దాని మీద గుడ్డు పెడితే ఆమ్లెట్ అయిపోయే పరిస్థితి, ఇంకా రైస్ పెడితే ఉడికిపోయే పరిస్థితి కూడా ఉంది. ఉక్కుపోతలతో ఉక్కిరి బిక్కిరయ్యే పరిస్థితి కూడా వస్తుంది. అసలు కాసేపు ఎండలో నిలబడితే ఒళ్ళు మొత్తం వేడెక్కిపోతుంది. ఏ వస్తువైనా కానీ ఎండలో ఉంటే వేడెక్కిపోతుంది. వాహనం కాసేపు ఎండలో పార్క్ చేసి తిరిగి వచ్చేసరికి చూసుకుంటే సీటు మొత్తం కాలిపోతుంది. కానీ ఎంత ఎండ అయినా సరే చెట్ల ఆకులు వేడెక్కవు. వేడెక్కకపోగా చల్లగా కూడా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చెట్టు కింద నిలబడితే వేడి అనేది అస్సలుకు ఉండదు, పైగా చల్లగా ఉంటుంది. దీనికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? చెట్ల ఆకులు వేడకపోవడానికి శాస్త్రీయ కారణం ఒకటి ఉంది. చెట్ల ఆకుల్లో బాష్పోత్సేకం అనే ప్రక్రియ జరుగుతుంది. దీనివల్ల ఆకులు వేడెక్కకుండా చల్లగా ఉంటాయి. కణాలు అనేక పొరలతో చెట్ల ఆకులు ఏర్పడి ఉంటాయి. ఆకుల పైభాగాన్ని అప్పర్ ఎపిడర్మిస్ అని, కింది భాగాన్ని లోయర్ ఎపిడర్మిస్ అనే పొరలు కప్పి ఉంచుతాయి. లోయర్ ఎపిడర్మిస్ పొరలో స్టోమేట్ అనబడే అనేక రంధ్రాలు ఉంటాయి, లైక్ వాల్వ్స్లా పనిచేస్తాయి కూడా. ఈ వాల్వ్స్ తెరిచి ఉన్నప్పుడు కార్బన్ డయాక్సైడ్ను ఆకుల లోపలికి వెళ్ళేలా చేస్తాయి. ఆ సమయంలో ఆక్సిజన్ను, నీటి కణాలను బయటకు వదులుతుంది. రంధ్రాలు మూసుకుని ఉన్న సమయంలో ఆకుల్లో ఉన్న గాలి బయటికి వెళ్ళడం కానీ, బయట ఉన్న గాలి లోపలికి వెళ్ళడం కానీ జరగదు. ఈ రంధ్రాల ద్వారా బయటకు పోయిన నీటిని వేర్ల ద్వారా పీల్చుకుంటాయి. ఈ ప్రక్రియను బాష్పోత్సేకం అని అంటారు. సాధారణంగా ఈ రంధ్రాలు పగటిపూట తెరుచుకొని రాత్రి వేళ మూసుకుంటాయట. రాత్రి ఎండ ఉండదు, పగలు ఎండ ఉన్న రంధ్రాలు తెరుచుకొని ఉండటం వల్ల ఎండ ఉష్ణోగ్రత అనేది నిలబడదు. పైగా వేర్ల ద్వారా నీటిని పీల్చుకుంటాయి. అందుకే ఎండలో కూడా మొక్కల ఆకులు చల్లగా ఉండి మనకు నీడను, చల్లదనాన్ని ఇవ్వగలుగుతున్నాయి. నంబర్ 2, కొలంబస్ ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టబోయి అమెరికాను కనిపెట్టాడట. వాస్కోడి గామా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు అని అందరికీ తెలుసు. అసలు ఇండియాకి ఈ సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? కొలంబస్ కూడా ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలి అనుకున్నాడట. అది కనిపెట్టబోయి అమెరికా కనిపెట్టాడట. కొలంబస్ ఇండియాకి వెళ్ళాలి అనే ఆలోచన ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఖండంలో భాగమైన భారతదేశంలో లభించే మిరియాలు, లవంగాలు, యాలకులు, జాజికాయ, జాపత్రి ఆ కాలంలో ప్రజలు బాగా ఇష్టపడేవారట. వాటిని దిగుమతి చేసుకోవడం కోసం ఆసియా ఖండం వెళ్ళాలంటే మెడిటేరియన్ సముద్రం మీదుగా వెళ్ళి అక్కడి నుండి అరబ్ దేశాల మీదుగా చేరుకోవాల్సి వచ్చేది. అరబ్ దేశంలో ఉండే ముస్లిం రాజులు ఆసియా ఖండంలో ఉండే వర్తక వ్యాపారుల నుండి వచ్చే లాభాలను పొందాలన్న ఉద్దేశంతో యూరోపియన్ కంట్రీస్ని ఆసియా ఖండం వెళ్లకుండా అడ్డుకునేవారు. పోర్చుగీస్ వారికి పెద్ద తలనొప్పిగా మారింది. ఆసియా ఖండానికి ఎలాగైనా సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని కొలంబస్ బయలుదేరాడు. ఆ రోజుల్లోనే భూమి బల్లపరిపుగా కాదు, గుండ్రంగా ఉందని అందరూ అంగీకరిస్తూ వస్తున్నారు. భూమి గుండ్రంగా ఉంటుంది అనే సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని యూరోప్ నుండి పశ్చిమ దిశగా బయలుదేరి భూమి చుట్టూ తిరిగి ఆసియా ఖండం యొక్క తూర్పు వైపు చేరుకోవాలనే భావనతో కొలంబస్ అట్లాంటిక్ మహాసముద్రంలో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత కొలంబస్ ఒక ఐలాండ్కు చేరుకున్నాడు. అది ఇండియాకు సమీపంలో ఉన్న ఐలాండ్ అని భావించి అక్కడ స్పానిష్ జెండాను ఎగరవేశాడు. తర్వాత తనకు తెలిసింది అది ఇండియాకు సంబంధించిన ఐలాండ్ కాదని, నార్త్ అమెరికాకు సమీపంలో ఉన్న ఐలాండ్ అని తెలుసుకున్నాడు. ఈ విధంగా కొలంబస్ ఆసియా ఖండానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాలని యాత్ర చేస్తున్నప్పుడు అమెరికాను కనిపెట్టడం జరిగింది. నంబర్ 3, ఆఫ్రికా దేశం గురించి మీకు తెలియని భయంకర నిజాలు. ఈ ప్రపంచంలో ఎక్కువ దేశాలు ఉన్న ఖండం ఏదైనా ఉందా అంటే అది ఆఫ్రికా ఖండం మాత్రమే. ఒక ఆఫ్రికా ఖండంలోనే 54 దేశాలు ఉన్నాయి. యూరోప్ దేశం వారు సముద్ర మార్గంలో అన్ని దేశాల కోసం దారి కనుక్కోవడానికి గాలింపు చేసే సమయంలో కనుక్కున్న మొదటి ఖండం ఆఫ్రికా. అప్పటి నుంచి వివిధ దేశాల వారు ఆఫ్రికాలో ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు. ఆక్రమణకు గురి కాకముందే ఆఫ్రికా ఖండంలో 10,000 రాష్ట్రాలు ఉండేవట. ఇక్కడ ఉండే రాష్ట్రాలు అక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్న కొన్ని తెగల జాతుల చేతుల్లో ఉండేవి. అన్ని తెగల కంటే ఈజిప్ట్ ప్రాంతంలో ఉండే తెగవారు చాలా అభివృద్ధిలో ఉండేవారు. ఈజిప్టులో ఉన్న తెగవారు తమకున్న తెలివితో భారీ కట్టడాలు నిర్మించారు. దీని కారణంగా ఈజిప్టులో ఉండే తెగల వారి దగ్గర మిగిలిన ప్రాంతాలలో ఉండే తెగలవారు బానిసలుగా పనిచేసేవారట. ఈ బానిసలతోనే ఈజిప్ట్ తెగవారు భారీ కట్టడాలైన పిరమిడ్ నిర్మాణాలను నిర్మించుకున్నారు. ఒకప్పుడు జనసాంద్రతలో 2వ స్థానంలో ఉన్న ఆఫ్రికా ఖండంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అలాగే HIV, ఎయిడ్స్ ఆఫ్రికా ఖండంలో మొట్టమొదటిసారిగా కనుక్కోవడం జరిగింది. దేశంలో ఉండే 25 మిలియన్ల మంది ప్రజలు ఎయిడ్స్ వ్యాధితో బాధపడేవారు. వీరిలో 17 మిలియన్ల మంది HIV, ఎయిడ్స్ బారిన పడి చనిపోయారు. ఈ ఆఫ్రికా ఖండంలో సహజ వనరులు ఎక్కువగా ఉండేవి. ఇక్కడ ఉన్న సహజ వనరులు ఏ ఖండంలోనూ దొరకవు. బంగారం ఉత్పత్తిలో ఆఫ్రికా మొదటి స్థానంలో ఉండేది. అంతేకాకుండా వజ్రాల గనులు కూడా ఈ ఖండంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది ప్రజలు అడవిలో నివసించే వారిలో జీవనం సాగిస్తూ ఉండేవారు కాబట్టి క్రూర మృగాల బారిన పడి చాలా మంది చనిపోయారట. నంబర్ 4, సిలిండర్స్పై ఈ కోడ్కి అర్థం ఏంటి?
ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎల్పిజి సిలిండర్స్ వాడుతున్నారు. అయితే మనం వాడే సిలిండర్స్ లీకేజ్ వంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కొన్ని విషయాలు గమనించడం మంచిది. ప్రతి సిలిండర్పై పక్కన చూస్తున్న ఫోటోలో మాదిరి ఒక ఇంగ్లీష్ అక్షరంతో కూడిన నంబర్స్ ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాతే తీసుకోవడం ఉత్తమం. సిలిండర్స్పై రాసిన నంబర్లు ఏబిసిడీలు సంవత్సరంలోని 12 నెలలకు అర్థం. ఏ అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, బి అంటే ఏప్రిల్, మే, జూన్, సి అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అలాగే డి అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఇక ఇంగ్లీష్ అక్షరం పక్కన ఉండే నంబర్ సంవత్సరానికి సూచిక. ఉదాహరణకు ఫోటోలో చూపిస్తున్న సిలిండర్పై B.13 అర్థం ఏంటంటే 2013వ సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలో ఆ సిలిండర్ గడువు ముగుస్తుందని అర్థం. అలా గడువు ముగిసిన సిలిండర్లను గ్యాస్ కంపెనీ చెకింగ్ చేసిన తర్వాతే కొత్త నంబర్ వేసి ఫిల్ చేస్తాయి. ఇలా ప్రతి సిలిండర్ను ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చెక్ చేస్తారు. కాబట్టి మీరు సిలిండర్ మార్చుకునే సమయంలో త్వరలో గడువు ముగియనున్న సిలిండర్ ఉంటే మార్చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.